నిగ్గదీసి అడుగుతుండ్రు. గన్నేరువరం, గన్నేరువరంలో మహిళ కన్నీళ్లు. ఇగో స్టేషన్ గన్పూర్. ఖమ్మంలో టెంట్ బీకేశారు. కొడంగల్‌లో, పాలేరు, పొంగిలేడి నియోజకవర్గం. పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం. కొడంగల్ అంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ఇగో కొత్తగూడెం, ఇక్కడ కుంభం అనిల్. తర్వాత యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పథకాలపై గ్రామస్తులు నిలడంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిండట. ఆ నుంచి వెళ్ళిపోయిండు. మరిగ చూడండి ఒకసారి. నిగ్గదీసి అడుగుతా ఉన్నారు ప్రజలు. ఏమైపోయినాయి సార్ గ్యారెంటీలు? అప్పుడు ఎన్నికల తర్వాతనే ఇగో మళ్ళీ ఇప్పుడే కరెక్ట్‌గా, ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది కదా! సంవత్సరం దాకా ప్రజలు ఎదురు చూసారు. సంవత్సరం అయిపోయింది. ఇంకా పథకాలు వస్తలేవు. కొన్ని కొన్నన్నా కనీసం నేను చెప్తా ఉన్నా, ఆసరా పెన్షన్‌లు పెంచితే, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆసరా పెన్షన్‌లు గనుక పెంచితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయితది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసరా పెన్షన్‌లు పెంచండి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఆసరా పెన్షన్‌లో ఉంటరు. భర్త చనిపోయినోళ్ళు, భర్త వదిలేసినోళ్ళు, వికలాంగులు ఈళ్ళంతా ఉంటారు. వృద్ధులు. అప్పుడు మీకు కొంత ప్లస్ పాయింట్ అయితది. ఇగో అయ్యా మా రేవంత్ రెడ్డి మా కొడుకు 4000 ఇస్తుండా, 2000 పెంచిస్తుండా అనేది. ఆ స్కూటీలు, తులం బంగారం విషయాలన్నీ పక్కకనెడితే, ఆసరా పెన్షన్‌లు పెడితే ఇది ప్లస్ అయితది కొంచెం మీకు. కాపోతే ఇక మేము పెంచము, ఇట్లనే ఉంటాం, ఎట్లా చేస్తాం అంటే ప్రజలు అడుగుతూనే ఉంటారు. ఇక రాజకీయ భవిష్యత్తు ఎవరిదేందనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వం తేల్చుకోవాల. ఈ విషయాలన్నిటిని ప్రభుత్వం తేల్చుకోవాలి.